ఏపీ తెలంగాణ మధ్య డేటా వార్ మరింత ముదిరింది. డేటా చౌర్యం రాజకీయంగా దుమారం రేపుతూ ఉండటంతో ఈ కేసును ఛాలెంజింగ్గా తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ కేసు ఎంక్వైరీ కోసం సిట్ ఏర్పాటు చేసింది. ప్రత్యేక దర్యాప్తు బృందానికి ఐజీ స్టీఫెన్ రవీంద్ర నేతృత్వం వహిస్తూ ఉండగా 3 ఐపీఎస్లు 2 డీఎస్పీలు టీంలో మెంబర్లుగా ఉన్నారు. ఐటీ గ్రిడ్స్ వ్యవహారం, డేటా చోరీ కేసు అంశంలో తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం రోజురోజుకు ముదురుతోంది. ఏపీ ప్రభుత్వం ఆరోపణలు చేస్తూ ఉండడంతో ఐటీ గ్రిడ్స్ పై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. టీడీపీ నాయకుల విమర్శలకు చెక్ పెడుతూ కేసు విచారణలో టీఆర్ఎస్ సర్కార్ మరింత దూకుడు పెంచింది. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం సిట్ను ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ పోలీసులు ఇప్పటివరకు చేసిన దర్యాప్తు వివరాలను సిట్కు అప్పగించాలని ఆదేశాలు జారీ చేసింది. వెస్ట్ జోన్ ఐజీ స్టీఫెన్ రవీంద్ర నేతృత్వంలో ఈ ప్రత్యేక దర్యాప్తు బృందం పనిచేస్తోంది. ఈ టీంలో సైబర్ క్రైమ్ డీసీపీ రోహిణి, కామారెడ్డి ఎస్పీ శ్వేతారెడ్డి, నారాయణపేట ఎస్డీపీఓ శ్రీధర్, సైబర్ క్రైమ్ డీఎస్పీ రవికుమార్ రెడ్డి, మాదాపూర్ ఏసీపీ శ్యామ్ ప్రసాదరావు, సైబరాబాద్ క్రైమ్ ఏసీపీ శ్రీనివాస్, ఇన్స్పెక్టర్లు రమేష్, వెంకట్రామిరెడ్డిని సభ్యులుగా నియమించారు. గురువారం ఉదయం నుంచే ఐటీ గ్రిడ్స్ పై సిట్ దర్యాప్తు ప్రారంభించనుంది. డీజీపీ కార్యాలయంలోనే వీరికి ప్రత్యేక ఛాంబర్ కేటాయించారు. ఐటీ గ్రిడ్ పై ఇప్పటికే 2 కమిషనరేట్లలో కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్, సైబరాబాద్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటివరకు 2 కమిషనరేట్ల పరిధిలో 91 సిఆర్పీసీ సెక్షన్ కింద అమెజాన్, గూగుల్ క్లౌడ్ సర్వీసెస్ కు నోటీసులు జారీ చేశారు. మరోవైపు క్లౌడ్ స్టోరేజెస్ లో ఐటీ గ్రిడ్స్ ఎండీ అశోక్ డేటా మొత్తం సేవ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. అటు అశోక్ పరారీలో ఉండడంతో దేశం విడిచి పారిపోకుండా అతనిపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. మరోవైపు ఐటీ గ్రిడ్స్ కేసును దర్యాప్తు చేసిన పోలీసులు కీలకమైన వివరాలను సేకరించారు. ఐటీ గ్రిడ్స్ సంస్థ రూపొందించిన సేవామిత్ర యాప్ ప్రశ్నావళిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఏపీ ఓటర్ల నాడి తెలుసుకునేందుకు ఐటీ గ్రిడ్స్ సర్వేయర్లను నియమించుకుందని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ చెప్పారు. ప్రశ్నావళిలో ఏ పార్టీకి మద్దతు ఇస్తున్నారన్న అంశంపై ఉంది అన్నారు. సర్వే ఆధారంగా హైదరాబాద్లో ఉంటున్న ఏపీ ప్రజల ఓట్లను తొలగించిన విషయం దర్యాప్తులో తేలిందని అంజనీ కుమార్ చెప్పారు. క్రిమినల్ కంటెంట్ ప్రకారం crime number 149 of 2019 under section 420 IPC cheating, 419 cheating by personation, 467 forgery of valuable security, 468 forgery for purpose of cheating, 471 use of forged document and 120B criminal conspiracy. ఈ అన్ని సెక్షన్లో కేసుకి రిజిస్ట్రేషన్ జరిగింది. ఈ ఇన్వెస్టిగేషన్లో ఇప్పటివరకు ఫస్ట్ అంటే 161 సిఆర్పిసి ప్రకారం స్టేట్మెంట్ ఆఫ్ ది కంప్లైనెంట్ దట్ వాజ్ రికార్డెడ్. అసలు సూత్రధారిగా భావిస్తున్న అశోక్ దొరికితేనే పూర్తి సమాచారం బయటకు వస్తుందని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. చిక్కుముడి విప్పేందుకు సిట్ ఏర్పాటు చేసింది. డేటా చోరీ వివాదం కాస్త 2 రాష్ట్ర ప్రభుత్వాల మధ్య యుద్ధంలా మారడంతో సార్వత్రిక ఎన్నికల ముందు ఈ కేసు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో అనేది ఆసక్తికరంగా మారింది.